ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులు ఖచ్చితంగా ప్రణాళిక ప్రకారం కష్టపడాలి. పోటీ పరీక్షల్లో విజయానికి అవసరమైన మేరకు ప్రిపేర్ కావాలి. అందులో ముఖ్యమైనది వార్తాపత్రికలు చదవడం, ముఖ్యమైన వార్తలను అర్థం చేసుకుని నోట్స్ రాసుకోవడం. ఈ నేపథ్యంలో అసలు వార్తాపత్రికల్లో వచ్చే అనేక అంశాలను ఎలా చదవాలి, పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వచ్చే వార్తల ప్రాధాన్యతను ఎలా గుర్తించాలి, వార్తతో పాటు వార్త వెనుక నేపథ్యం గురించి ఏ కోణాల్లో తెలుసుకోవాలో నిపుణులు వివరిస్తున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈరోజు న్యూస్ పేపర్ను ఉపయోగించి మనం క్వశ్చన్స్ని ఎలా తయారు చేసుకోవాలి, న్యూస్ పేపర్ను ఉపయోగించి ఎకానమీని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటటువంటి అంశాల్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లలో వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఎయిదర్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలను బేస్ చేసుకొని అడగడము, లేదా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని దాని వెనుక ఉన్నటువంటి కాన్సెప్చువల్ ఇష్యూస్ని అడగడం అనేది రెగ్యులర్గా జరిగేటటువంటి ప్రాక్టీస్. కాబట్టి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలు, ఈ న్యూస్ పేపర్ వెనుక ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలని కనుక మీరు కొంచెం బ్యాక్వర్డ్లోకి వెళ్ళి కనుక చదవగలిగితే మీకు న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి ప్రతి అంశం మీద ఒక స్పష్టమైన అవగాహన వచ్చేటటువంటి ఆస్కారం అనేది ఉంది. సో దీన్ని ఎట్లా మనము చదవాలి, ఎట్లా దీని వెనుక వెళ్ళి దానికి సంబంధించినటువంటి అంశాలను మనము చూడాలి. సో ఈ ఈనాడు పేపర్లో మనము ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే, ఫస్ట్ దీంట్లో మైక్రో ఎకనామిక్స్కి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి, మ్యాక్రో ఎకనామిక్స్ సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి. మైక్రో ఎకనామిక్స్ అంటేనేమో సూక్ష్మ అర్థశాస్త్రము, మ్యాక్రో ఎకనామిక్స్ అంటేనేమో స్థూల అర్థశాస్త్రం. ఈ మైక్రో ఎకనామిక్స్ సంబంధించినటువంటి అంశాలని మనం చదవాల్సిన అవసరం లేదు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి. ఒకవేళ మైక్రో ఎకనామిక్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా దేశంలో ఉన్నటువంటి అత్యధిక మందిని ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉంటే తప్ప వీటి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, అపాచీలో నవీకరించిన మోడళ్ళు అని చెప్పేసి వచ్చింది. సో ఇది అపాచీ కంపెనీకి సంబంధించినటువంటి అంశం. మైక్రో ఎకనామిక్స్ అంటే ఇండివిజువల్ థింగ్స్కి సంబంధించింది, అంటే ఒక వ్యక్తి గురించి, ఒక సంస్థ గురించి, లేదా ఒక కంపెనీ గురించి వచ్చేటటువంటి అంశాలు మైక్రో ఎకనామిక్స్కి సంబంధించినటువంటి అంశాలు. దేశం మొత్తం గురించి, దేశంలో చాలా మంది గురించి, దేశం యొక్క ఆదాయం గురించి, నేషనల్ ఇన్కమ్ గురించి, ద్రవ్యోల్బణం గురించి, ఆర్బీఐ గురించి, ఎగుమతులు దిగుమతుల గురించి, విదేశీ వ్యాపారం గురించి వచ్చేటటువంటి అంశాలను మనం ఏమంటామంటే మ్యాక్రో ఎకనామిక్స్, ఎకానమీ యాజ్ ఎ హోల్, దాన్ని మనము మ్యాక్రో ఎకనామిక్స్ లేదా స్థూల అర్థశాస్త్రము అని చెప్పేసి అంటాం. ఇప్పుడు అపాచీలో నవీకరించినటువంటి మోడల్స్ టీసీఎస్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇది మైక్రో ఎకనామిక్స్ కాబట్టి ఇది అవసరం లేదు. తర్వాత ఇప్పుడు ఒగిల్వి గ్లోబల్ సీఈఓగా దేవికా బుల్చంద్ అని, ఒకవేళ ఇది దేశాన్ని మొత్తాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశం కాకపోతే దీన్ని వదిలేయచ్చు. డబ్బులు ఇచ్చాక కారు ఇవ్వకపోతే ఎలా, ఇది సహేతుకం కాదు. సుప్రీంకోర్టు ఎక్కడన్నా ఇన్వాల్వ్ అయింది ఆర్థికపరమైనటువంటి అంశాలంటే దీన్ని చదవాలి. తాన్లా ప్లాట్ఫామ్స్ షేర్ల బైబ్యాక్, సో ఒక్కో షేర్కు 1200 ధర. ఇక్కడ ఏ కంపెనీ పాల్గొన్నది అనేటటువంటి అంశంతో సంబంధం లేకుండా బైబ్యాక్ అనేటటువంటి ఒక పదం ఇక్కడ వచ్చింది. ఆ బైబ్యాక్ అనేటటువంటి పదం ఏంటి అనేది తెలుసుకొని మిగతా అంశాన్ని వదిలేస్తే చాలు. బైబ్యాక్ అనేటటువంటి పదాన్ని మనం ఎక్కడ వాడతాం, ఎందుకు వాడతాం అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత పెన్నార్ ఇండస్ట్రీస్కు 511 ఆర్డర్లు. ఇది పెన్నార్ ఇండస్ట్రీస్కి సంబంధించింది కాబట్టి ఇది కూడా మనకు అనవసరం. మహీంద్రా తొలి ఎస్యూవి ఆవిష్కరణ, ఇది మహీంద్రా కంపెనీకి సంబంధించింది కాబట్టి ఇది కూడా మనకు అనవసరం. ఒకవేళ మహీంద్రా కంపెనీ ఒక కొత్త వెహికల్ని, అది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ప్రభావితం చేసేటటువంటి వెహికల్ని లాంచ్ చేస్తే ఆ వెహికల్ గురించి మనం చదవాలి తప్ప మహీంద్రా వెహికల్ లాంచ్ చేసినంత మాత్రాన మనకు అది అనవసరం. దాని తర్వాత ఇప్పుడు 8% పెరిగిన వాహన రీటైల్ విక్రయాలు, ఇది ఇంపార్టెంట్. ఉద్యోగుల్లో మానసిక అనారోగ్యం, ఇది కూడా చదవచ్చు.
భారత్ నుంచి తక్కువ ధరకి స్వచ్ఛ హైడ్రోజన్, ఇది కూడా చదవచ్చు. పండగ సీజన్లో 94,000 కోట్ల ఈ అమ్మకాలు, ఇది కూడా చదవాలి. యూనికార్న్లో భారత్దే పై చేయి, చైనా కంటే ముందంజ, అగ్రస్థానంలో అమెరికా, ఇది కూడా చదవాలి. తర్వాత ఈసీబీ వడ్డీ రేట్లు భారీగా పెంపు 1999 తర్వాత అత్యధికమిదే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచిందంట. వేరే దేశం అయినా సరే ఇది ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసేటటువంటి న్యూస్ కాబట్టి ఈసీబీ వడ్డీ రేట్లు పెంచితే ఏమవుతుంది అనేది మనము చదవాలి. తర్వాత ముదుపర్ల సంపద 282.67 లక్షల కోట్ల ఆవిరి, ఓకే, లక్షల కోట్లు తాజా జీవనకాల గరిష్టానికి అని చెప్పేసి స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి అంశాలు, ఇది కూడా చదవాలి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ నిర్మలా సీతారామన్ గారు, ఆర్బీఐ గవర్నర్ గారు, ఎందుకంటే మన దేశంలో ఉండేటివి రెండు విధానాలు. ఒకటి ఫిస్కల్ పాలసీ, విత్త విధానము లేదా కోశ విధానం అంటారు, దాన్ని ఫినాన్స్ మినిస్టర్ ప్రతిపాదిస్తారు. తర్వాత మానిటరీ పాలసీ లేదా క్రెడిట్ పాలసీ, దీన్నే ద్రవ్య పరపతి విధానము అంటారు. ఈ ద్రవ్య పరపతి విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ప్రతిపాదించే వాళ్ళు, ఇప్పుడు ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ ప్రతిపాదిస్తుంది. ఆ రెండు ఎక్కడొచ్చినా చదవాలి, అంటే ఫినాన్స్ మినిస్టరు, ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ కనిపించినా కూడా ఆ న్యూస్ చదవాలి మనం. సో ఇక్కడ ఫినాన్స్ మినిస్టర్ కనిపిస్తారు కాబట్టి ద్రవ్యోల్బణ నిర్వహణను ఆర్బీఐకే వదిలిపెట్టలేం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్. సో ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ గురించి ఆర్బీఐకి వదిలేయకూడదు అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ఒక న్యూస్ ఇచ్చారు. ఈ న్యూస్ ని ఆధారంగా చేసుకొని మీరు ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణాన్ని ఎట్లా కొలుస్తారు, ద్రవ్యోల్బణం ఎట్లొస్తుంది, ద్రవ్యోల్బణం వస్తే జరిగే పరిణామాలు ఏంటి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలేంటి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బీఐ తీసుకునేటటువంటి చర్యలేంటి, వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది కనుక మీరు తెలుసుకుంటే ప్రిలిమినరీకి సంబంధించినటువంటి అంశాలను ఆన్సర్ చేయొచ్చు, మెయిన్స్కి సంబంధించినటువంటి అంశాలను కూడా మీరు ఆన్సర్ చేసేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది.